చూస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ప్రతిపక్ష కూటమిలో వర్గపోరు బయటపడింది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జనసేన నేత రాజు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. భారీ బైక్ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. జనసేన పోటీ చేయాలని నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరిగిందని ఆయన తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ నామినేషన్ దాఖలు చేశామని చెప్పారు. పొత్తులో భాగంగా రాజాం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా కొండ్రి మురళీమోహన్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు జనసేన రెబల్ అభ్యర్థిగా రాజు కూడా నామినేషన్ వేశారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున రెబల్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు పొత్తుల్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీకి ధర్మిల మరి జన సైనికులందరూ ఈ నియోజకవర్గాన్ని జనసేనకే కేటాయించాలని, ఇక్కడ ఉండే సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితి ఏ పరిస్థితులు అయినా సరే ఈరోజు బలంగా ఉన్న రాజాం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలని జన సైనికుల అభిమతం మేరకు ఈరోజు నేను మరి జన సైనికుల తాలూకా అందరి ఆశీస్సుల మేరకు ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క నామినేషన్లో మరి జన సైనికులందరూ వచ్చి పాల్గొని మరి నా యొక్క విజయానికి మరి తోడ్పడుతున్నారని నేను కోరుకుంటూ నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ప్రతిపక్ష కూటమిలో వర్గపోరు బయటపడింది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జనసేన నేత రాజు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా రిపోర్టర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. నాగరాజు ఇది రాజాం నియోజకవర్గం సంబంధించి కూడా మొదటి నుంచి కూడా అక్కడ ఎన్ని రాజు గత కొన్నేళ్లుగా కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా చాలా బాగా కష్టపడుతున్నాడు. ఈ పార్టీని బలోపేతం చేయడంలో కూడా చాలా కీలక పాత్ర వహించాడు. కానీ ఉమ్మడిగా అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి ఉమ్మడిగా పోటీ చేసే పరిస్థితుల్లో కూడా అక్కడ ఎస్సీ నియోజకవర్గం అయింది రాజు. అందులో భాగంగా ఆయన టీడీపీకి చెందిన కోండ్రి మురళీమోహన్ కేటాయించారు. అయితే కోండ్రి మురళీమోహన్ గత కొంతకాలంగా ఇది ఉమ్మడిగా అభ్యర్థిగా ఆయన ప్రకటించిన తర్వాత జనసేనకు సంబంధించి ఎవరిని కూడా పిలవటం లేదు. ఎవరిని కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా ప్రచారానికి సంబంధించి కూడా కోండ్రి మురళి ఎవరిని పట్టించుకోవట్లేదనే ఒక రకమైన వాదన కూడా గత కొంతకాలం ఉంది. గతంలో కూడా ఇదే రకమైన వాదన కూడా ఎవరైతే జనసేన టీడీపీ పార్టీ చెందిన కళా వెంకటరావు కూడా అతనిపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ రాజాం నియోజకవర్గంలో కాపులు 60% పైగా కాపులు ఉన్నారు. కానీ అది ఎస్సీ నియోజకవర్గంకి వచ్చింది. ఎస్సీ నియోజకవర్గ అంటే రిజర్వేషన్ లో భాగంగా ఆయన కేటాయించారు. కానీ ఏ రోజు కూడా కోంటి మురళీమోహన్ ఎవరిని కూడా కాపులను ఎవరిని పట్టించుకోలేదు. కేవలం తన సామాజిక వర్గాన్ని పట్టించుకుంటాడనే ఒక అపవాది కూడా ఉంది. గత కొంతకాలంగా కూడా అక్కడ కళా వెంకటరావుకి కూడా కోంటి మురళికి కూడా అదే విధమైన వైరం అయితే కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో కోంటి మురళీమోహన్కి ఈసారి ఎన్నికల్లో ఆయనకి ఎస్సీ నియోజకవర్గం తరఫున రాజాంకి టికెట్ కేటాయించారు. అయితే గత కొంతకాలంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా ఎవరిని పిలవటం లేదని కూడా ఒక రకమైన ఆరోపణలు కూడా ఆయన ఉన్నాయి. ఎన్ని రాజు కూడా గతంలో కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. జనసేన పార్టీకి సంబంధించి కానీ బీజేపీ కానీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కోంటి మురళిని ప్రకటించిన తర్వాత ఒక్కసారి కూడా మమ్మల్ని దేనికి పిలవట్లేదు, ఎటువంటి మా ప్రాధాన్యత ఇవ్వట్లేదు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో కూడా గత 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికీ కూడా కోండ్రి మురళి తాలూకా వైఖరి మారకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేశారు. నాగరాజు, థ్యాంక్ యూ రాము.